ప్రైజ్ రామ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఫిబ్రవరి 20, 2026. నహూము గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనము. నేను నిన్ను బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టను. ఆమేన్. ఏ బాధకైనా ఒక హద్దు ఉంటుంది. శ్రమను పంపించే దేవుడే ఆ శ్రమను తొలగిస్తాడు. ఈ బాధ ఎప్పుడు నివారణ అవుతుందా అని నిట్టూరుస్తూ కూర్చున్నావా? మన దుఃఖకాలం ఖచ్చితంగా అంతమైపోతుంది. అట్టి నిరీక్షణ మనకుండాలి. ఈ దీనమైన భూలోక జీవితాన్ని మనం ముగించినప్పుడు మన దుఃఖానికి తెరపడుతుంది. కాబట్టి నెమ్మదిగా ఉండి కనిపెడదాం. ప్రభు రాకడ వరకు ఆయన చిత్తంలో పిగ్గా సాగిపోదాం. పరలోకపు తండ్రి మనల్ని ఏ ఆకారంలో చేయాలనుకున్నాడో అది పూర్తయినప్పుడు శిక్షించే దండాన్ని మన దగ్గర నుండి తీసేస్తాడు. మన బుద్ధిహీనతను సరిచేయడానికి కొరడాతో కొడతాడు. మనం బుద్ధిమంతులం అయితే ఇక దెబ్బలుండవు. ఒకవేళ పరీక్ష నిమిత్తం మనం బాధింపబడితే ఆ సమయంలో మనకు అనుగ్రహింపబడిన కృపలు దేవుని మహిమపరుస్తాయి. ఆయన కీర్తికి మన సాక్షులుగా ఉండేటట్లు దేవుడు మనలో తన కార్యం జరిగించిన తర్వాత బాధలన్నీ అంతమైపోతాయి. మన ప్రభువుకు చెందవలసిన ఘనత ఆయనకు ఆరోపించేంత వరకు మనం ఆ బాధలను సహించుకోవాలి తప్ప అవి వెంటనే తొలగిపోవాలని కోరుకోకూడదు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వెనుకిడి యందు దీవించునుగాక. ఆమేన్.